వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. 14 గుంటల ఫామ్ ల్యాండ్ నక్కలపల్లి దగ్గర, కేతిరెడ్డిపల్లికి దగ్గర అవుతుంది. మొయినాబాద్ మండల్ వస్తుంది, రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. అయితే 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఫ్రంట్లో ఈస్ట్ ఫేసింగ్ రెక్టాంగులర్ బిట్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. బిట్టు చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి గేటు పెట్టి లోపల ఒక బోర్ కూడా వేసింది. ఇది డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు కాబట్టి మనకు తక్కువ రేట్లో వస్తుంది. ఆ రేటు, ఆ వివరాలన్నీ మాకు కాల్ చేసినప్పుడు మీకు మేము చెప్తాము, లేదా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. రేటు హైదరాబాద్ హప్పా జంక్షన్ నుంచి 28 కిలోమీటర్స్ వస్తుంది. బీజాపూర్ హైవే నుంచి 5 కిలోమీటర్స్ వస్తుంది. బీజాపూర్ హైవే చాలా పెద్దగా ఎక్స్టెండ్ అవుతుంది, 200 ఫీట్ల రోడ్ అవుతుంది. అది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. బీజాపూర్ హైవేలో మీరు ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా అప్రిషియేషన్ అనేది గ్యారంటీ, దృష్టిలో పెట్టుకోండి. ల్యాండ్స్ రేట్లు పడిపోతాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. పీవీఆర్ ప్రాపర్టీస్ ఎప్పటి నుంచో చెప్తుంది, ల్యాండ్స్ రేట్స్ ఎప్పుడు పడిపోవు. ఒకప్పుడు నేను మొయినాబాద్లో 1.5-2 కోట్లకు ఎకరం అమ్మిన వ్యక్తిని. ఈరోజు అదే మొయినాబాద్లో 10 కోట్లు నడుస్తుంది. అంటే నేను ఏం చెప్తున్నానంటే, రేట్లు తగ్గుతాయి, తగ్గినాక కొనుక్కుందాము అనే ఆలోచన మానుకోండి. కొనేది ఉంటే కొనేసుకోండి, కానీ నెక్స్ట్ రేట్స్ పెరుగుతాయి, పెరిగినాక కూడా మనం కొనడానికి సిద్ధంగా ఉండాలి అని నిర్ణయించుకొని మీరు ఎన్ని రోజులన్నా కానీ నో ప్రాబ్లం. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే నేను ఒకప్పుడు వాళ్ళకి సైడ్ చూపించేసి విసిగిపోయి ఉన్నదా, ఆ టైంలో ఎవరైతే కస్టమర్స్ తీసుకోలేరో వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. అప్పుడు నువ్వు చెప్పినప్పుడు నేను లేకపోతున్నాయా అని చెప్పేసి చాలామంది అన్న రోజులు నాకు ఉన్నాయి ఇప్పటికీ. అయితే చాలామంది కస్టమర్స్ ఎట్లుంటారంటే, ఇప్పుడు కొనగానే ఒక 6 నెలల తర్వాత పెరుగుతాయా, ఒక సంవత్సరం తర్వాత పెరుగుతాయా అని అడుగుతూ ఉంటారు. అసలు అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు కొనకండి అసలు. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పుడు సడన్గా పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు సడన్గా ఆగిపోతుందో తెలియదు. పెరగడం ఆగిపోతుంది, సేల్స్ ఆగిపోతుంది తప్ప తగ్గడం ఉండదు. ఇది ఫిక్స్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, నేను సుత్తి ఎక్కువ పెట్టినట్టుంటే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ.